अस्सलामुअलैकुम रहमतुल्लाहि वबरकातुहू। వెల్కమ్ బ్యాక్ టు ఆర్కే నూర్ రన్ ఛానల్. హాయ్ దోస్తు, మీరు ఎలా ఉన్నారు? మీరు బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నాం. మీరు కూడా చాలా బాగుండాలని, బాగుంటున్నారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. హాయ్ దోస్తు, ఈరోజు నేను రెసిపీ మీతో షేర్ చేసుకోవాలని ఈ వీడియో తీస్తున్నాను. ఈ రెసిపీ కనుక మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్లో, ఎలా అనిపించినా కూడా మా కామెంట్లో తప్పకుండా చెప్పండి. మీరు కూడా తప్పకుండా ఈ రెసిపీ, ఈ కూరని ట్రై చేయండి. ఈ కూర అయితే నేను ఈ బెండకాయలు వేసి, మటన్ వేసి పులుసు చేస్తున్నాను. ఇది చాలా మామూలుగా సాదా అయినా కూడా మీకు చాలా టేస్టీగా ఉంటుంది ఈ కూర. అందుకని మీతో షేర్ చేసుకోవాలని చేస్తున్నాను. ఇప్పుడైతే ముందుగా నేను ఈ మటన్ బాగా కడుక్కొని పెట్టుకున్నాను. దీంట్లో అయితే నేను ఇప్పుడు రెండు ఆనియన్స్ వేసి స్టవ్ మీద పెట్టి ఇది ఉడికించుకోవాలి. ఇది బాగా ఉడకాలంటే ఒక ఐదు విజిల్లు పెట్టాలి. సిమ్లో అయితే ఒక 2-3 పెట్టినా కూడా బాగా ఉడికిపోద్ది. దీంట్లో అయితే ఉప్పు వేస్తున్నాను కొంచెం, ఇదైతే పసుపు కొంచెం. ఇప్పుడు ఆనియన్ కట్ చేసే ఇప్పుడైతే నేను ఆనియన్స్ కట్ చేసాను, కొంచెం లావుగానే కట్ చేసాను. ఇప్పుడైతే స్టవ్ మీద పెట్టుకున్నాం. ఇప్పుడు ఇది విజిల్స్ వచ్చేదాకా ఇంకా అదే బెండకాయలు అది కట్ చేసుకుంటాం. దీనికి మూత ఇప్పుడైతే ఇది మూత పెట్టేసాను, విజిల్ పెట్టేసాను. ఇది ఉడికేదాకా మేము కూరగాయలు కట్ చేసుకున్నాం. ముందుగా దీనికి ఒక నిమ్మకాయ, చిన్న నిమ్మకాయ సైజ్ అంతా నిమ్మకాయ, చింతపండు వేసుకొని ఒకసారి కడుక్కొని నానబెట్టుకోవాలి. దీంట్లో కొంచెం ఉప్పు వేస్తే తొందరగా నానిపోద్ది. దీంట్లో కొంచెం ఉప్పు వేస్తాను. దీంట్లో ఒక స్పూను ఉప్పు వేస్తున్నాను. ఇది అయితే ఈ లావు ఉప్పు మేము మిక్సీకి వేసేస్తాము. మేము సాల్ట్ షాప్లోది వాడము కాబట్టి ఒక స్పూన్ కొంచెం వేసుకుంటే చాలు. చిన్న స్పూన్ కాబట్టి 2 టూళ్ళు వేసాను, 1.5 స్పూన్ వేసాను నేను. ఇప్పుడైతే 1/2 కిలో బెండకాయ, ఒక 5 టమాటాలు, 2 మిర్చీలు ఇవి కట్ చేసుకుంటాము. కట్ చేసుకొని నేనైతే ఇది కట్ చేసుకున్నాను. టమాటాలు అయితే చిన్న టమాటాలు 5 టమాటాలు, 2 మిర్చీలు, బెండకాయలు కట్ చేస్తాను. ఇప్పుడు విజిల్స్ కూడా వచ్చేసాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకున్నాను. ఈ విజిల్ కనుక తీయకుండా ఉంటే ఇంకా ఆవిరికి బాగా ఉడుకుతుంది అన్నమాట. విజిల్ తీస్తే కొంచెం ఉడకదు. అందుకని విజిల్ కొంచెంసేపు పోయేదాకా ఆవిరి దీంట్లోనే పెట్టేస్తాం. ఇప్పుడైతే చూద్దాం ఇంత మాత్రం ఉడుకుతుందో. ఒకవేళ ఉడకకపోతే మళ్ళీ విజిల్ పెట్టుకోవాలి. ఉడకలేదు, ఇంకొంచెం ఉడకాలి. మళ్ళీ పెట్టుకుందాం స్టవ్ మీద, ఎందుకంటే ఇది కుర్బానీ గోష్ కదా,
కొంచెం గట్టిగానే ఉంటుంది. దోస్త్ మళ్ళీ సిమ్లో పెడుతున్నాను. మళ్ళీ సిమ్లో 2 విజిల్లు వస్తే సరిపోద్ది. అప్పుడు దాకా ఇది చింతపండు పేస్ట్ని కొంచెం మెత్తగా చేసి రెడీ పెట్టుకోవచ్చు. దోస్తు ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేస్తాను. విజిల్స్ వచ్చేసాయి, చూద్దాం. నీళ్ళు కూడా ఇంకిపోయి మెత్తగా అయిపోయింది దోస్త్. ఇప్పుడైతే సరిపోయింది. ఇప్పుడు దీంట్లో ముందుగా వేసుకోవాలి చింతపండు రసం. దోస్త్ ఒక్క ట్రిప్కే చింతపండు రసం వేసుకోవాలి. మళ్ళీ మిగిలిన చింతపండుతో మళ్ళీ పిసికేస్తే అది కొంచెం కసాలాగా వచ్చేస్తుంది కూర. అందుకని ఒక్క ట్రిప్పే మీరు కూడా పిసికి నిమ్మకాయ పేస్ట్ చింతపండు పేస్ట్ వేసుకోండి. ఇప్పుడు 2 మిర్చీలు, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు, ఇది టమాటాలు, వేసుకొని తర్వాత బెండకాయలు, దోస్త్ దీంట్లో ఉడికేటప్పుడు ఉప్పు వేస్తున్నాను, చింతపండులో ఉప్పు వేస్తున్నాను. తర్వాత ఇది అంతం కలిపి ఏమైనా తక్కువ ఉంటే అప్పుడు వేసుకోవచ్చు. ఇప్పుడు కొంచెం కొత్తిమీర, ఇది వేసుకొని ఇది ఇంకా ఇంకా 1 స్పూను మిరప్పొడి వేసుకోవాలి. ఇప్పుడు ఇదంతా కలుపుకోవాలి. చెయ్యి కాలుతుంది, కొంచెం చూసుకొని కలుపుకోవచ్చు. దీంట్లో కొంచెం నీళ్ళు పోసుకోవాలి. గాఢగా ఉంది దోస్త్. చూడండి, మాంసం చాలా మెత్తగా ఉడికిపోయింది. మటను దోస్త్ దీంట్లో కొంచెం సాల్ట్ వేసుకుంటున్నాను, తక్కువైంది. ఇప్పుడు దీని మీద మూత పెట్టకుండా, విజిల్ పెట్టకుండా దీనికి మూత పెట్టి ఉడికించుకోవాలి. ఎందుకంటే విజిల్ పెడితే అది మెత్తగా అయిపోతాయి బెండకాయలు. అందుకని మాంసం మటుకు విజిల్తో ఉడికించుకోవాలి. బెండకాయలు మటుకు విజిల్ లేకుండా మూత పెట్టి అది మెత్తగా అయ్యే వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద పెట్టుకుందాం. దోస్త్ విజిల్ పెట్టకుండా మూత మామూలుగా పెట్టేయచ్చు, బాగా ఉడికిపోద్ది. ఉడికిపోయి బెండకాయలు కూడా. ఇప్పుడు దోస్త్ దీంట్లో కొంచెం ఆయిల్ వేయాలి. ఆయిల్ వేసి ఉడికిన తర్వాత ఇప్పుడు అన్నంలో వేసుకొని తినాలి.
ఇప్పుడు దీనికి టేస్ట్ ఎలా వచ్చిందో మా వారు టేస్ట్ చేసి చెప్తారు. చూద్దాం. మా వారికి లంచ్ రెడీ చేస్తాం. దోస్త్ ఇప్పుడైతే అన్నం కూర రెడీ అయిపోయింది. దోస్త్ ఇప్పుడు టేస్ట్ చేద్దాం. దోస్త్ ఈరోజు ఇంట్లో అందరూ కొంచెం బిజీగా ఉన్నారు, అందుకని నేనే టేస్ట్ చేస్తున్నాను. ఉప్పు మటుకు కొంచెం తక్కువ ఉంటుంది దోస్త్, అయినా కూడా టేస్ట్ చేద్దాం. ఇస్తున్నాను. ఉప్పు కూడా సరిపోయింది. చూడండి దోస్త్, చాలా మెత్తగా అయిపోయింది మాంసం కూడా. బెండకాయలు కూడా చాలా మెత్తగా ఉడికిపోయాయి. విజిల్ పెట్టుంటే నాకు ఇంకా మెత్తగా అయిపోయేది. విజిల్ లేకుండా ఉడికించాను. ఈ రెసిపీ దోస్త్ పాతకాలం నాటిది. మా అమ్మమ్మలు నాన్నమ్మలు ఇలాగ వండుకొని తినేవారు అంటారు. ఇప్పుడు కూడా బాగా టేస్టీగా వచ్చింది కూర. దీంట్లో టమాటాలు కూడా బాగా టేస్టీగా ఉంటాయి. దోస్త్ నిజంగా కూర అయితే చాలా చాలా టేస్టీగా ఉంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. తప్పకుండా ట్రై చేసి నాకు ఎలా ఉందో కామెంట్లో చెప్పండి. ఇంకా ట్రై చేసి ఉంటే కూడా నాకు కామెంట్లో తప్పకుండా చెప్పండి ప్లీజ్. దోస్త్ ఈ రెసిపీ కనుక మీకు నచ్చితే ఎలా ఉందో కామెంట్లో చెప్పండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు చేసుకోండి. ఇంకా లైక్ షేర్ చేయండి. దోస్త్ నాకు తెలిసిన ఒక చిన్న చిట్కా చెప్తాను. ఇందాక చెప్పాలనుకున్నాను, మర్చిపోయాను. ఈ బెండకాయలు పచ్చివి మామూలుగా పచ్చివి కూడా తింటారు. దాంతో లాభం ఏమిటంటే మా లేడీస్లో ఋతు సమయాల్లో కాకుండా మామూలుగా కూడా రక్తస్రావం కనిపిస్తుంటే లేత బెండకాయ పచ్చి బెండకాయ కొంచెం తింటే ఆ ప్రాబ్లం తగ్గిపోద్ది. ట్రై చేసి చూడండి. ఒకవేళ మీకు అవసరమైతే ఈ చిట్కా పాటించండి. ఇది పాటించిన తర్వాత దాని రిజల్ట్ నాకు కామెంట్లో తప్పకుండా చెప్పండి. మీరు కనుక ఈ చిట్కాలు అవసరమైనప్పుడు పాటిస్తే నాకు తెలిసిన కొన్ని చిట్కాలు కూడా నేను ఈ రెసిపీతో పాటు నేను షేర్ చేసుకుంటాను మీ అందరితో. మళ్ళీ వీడియోలో కలుసుకుందాం. అస్సలాము అలైకుం రహమతుల్లాహి బరకాతుహు. అల్లాహ్ హాఫిజ్.